గైస్ వాట్సాప్ నుంచి రెండు మంచి అప్డేట్స్ రావడం జరిగింది. రెండు కూడా చాలా చాలా యూస్ఫుల్. సో ఈ వీడియో రెండు అప్డేట్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు చూడబోతున్నారు. మీకు ఈ అప్డేట్స్ వచ్చాయో లేదో డెఫినెట్ గా కామెంట్ చేయండి. అంతేకాకుండా అమెజాన్ లో ఇంకా ఫ్లిప్కార్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సేల్ కి సంబంధించిన డేట్స్ అవి కూడా చూద్దాం. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక పోస్ట్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ పోస్ట్ కి వెళ్ళొచ్చు. బట్ ఇది అందరికీ కాదు. ఒకసారి లింక్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి ఆఫర్ కనుక కనిపించినట్టయితే మీరు అది క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ అకౌంట్ స్పెసిఫిక్ కాబట్టి మీకు ఎన్ని అకౌంట్స్ ఉంటాయి లేదా మీ ఇంట్లో ఎంతమంది ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్స్ లో కూడా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఆఫర్ ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మీకు అప్కమింగ్ సేల్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అండర్ 99 కి సంబంధించిన కొన్ని డీల్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మాస్టర్ లింక్స్ అనమాట. ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ మాత్రం పెట్టడం జరిగింది. యాక్చువల్ గా మీరు లింక్స్ ఓపెన్ చేస్తే కేటగిరీ వైజ్ చాలా రకాల ప్రొడక్ట్స్ అండర్ 99 కనిపించే అవకాశం ఉంది. మీకు యూజ్ అయిన ఐటమ్స్ ఏమి ఉంటే అవి మీరు ఇక్కడ నుంచి గ్రాప్ చేసుకోవచ్చు. ఇక సేల్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసరికి నేను నిన్న నైటే అమెజాన్ కి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. అలాగే మాన్ ఫ్లిప్కార్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అమెజాన్ కి సంబంధించిన సేల్ కి వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ స్టార్ట్ అవుతుంది. 12 అవర్స్ ముందు ప్రైమ్ మెంబర్స్ కి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇక సెకండ్ మెయిన్ ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన సేల్ స్టార్ట్ అవుతుంది. 24 అవర్స్ ముందు ప్లస్ మెంబర్స్ ఇంకా విఐపీ మెంబర్స్ కి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉండాలి. అమెజాన్ లో 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందడం కోసం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉండాలి. ఇక ఈ మెయిన్ పోస్ట్ చూస్తున్నారు ఈ సేల్ కి సంబంధించిన డేట్స్, ఎర్లీ యాక్సెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఒకవేళ మీకు అమెజాన్ ప్రైమ్ లేదు అయినా కానీ మీరు ఎర్లీ యాక్సెస్ లో పార్టిసిపేట్ చేద్దాం, ఈ ఇయర్ మొత్తం మీరు ప్రైమ్ మెంబర్షిప్ యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ ఒక 150 రూపీస్ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసారు కదా పేటిఎం లో ఇక్కడ ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఇలాంటి బ్యానర్ ఒకవేళ ఇలాంటి బ్యానర్ కనిపించకపోయినా కానీ ఇక్కడ మీకు ఏ బ్యానర్స్ కనిపించినా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇలాంటి ఆఫర్ కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు జస్ట్ 1 రూపీ మాత్రమే స్పెండ్ చేసి ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సంబంధించిన 150 రూపీస్ వౌచర్ పొందే అవకాశం ఉంది. ఇది యూజ్ చేసి మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కొనేటప్పుడు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. ఇంత ముందు నేను ఆఫర్స్ వచ్చినప్పుడు కార్డ్స్ అన్ని యాడ్ చేసి ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ లో కూడా యాక్టివేట్ చేసుకున్నాను. ఈ రోజు ఒక ఫోన్ నాకు 400 రూపీస్ వరకు సేవ్ అయింది. ఇలా రకరకాల వౌచర్స్ యాడ్ చేసుకోవడం వల్ల. సో ఇలాంటి వౌచర్స్ వచ్చినప్పుడు కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు ఎలాంటి మెంబర్షిప్స్ మీరు తీసుకోవచ్చు అని. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చూడొచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ వచ్చిన వౌచర్ ఎక్కడ యాడ్ చేయాలి, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఎక్కడ యాక్టివేట్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. అలాగే ఫ్లిప్కార్ట్ సేల్ ఉంది కదా 24 అవర్స్ ముందు ఎర్లీ యాక్సెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విఐపీ మెంబర్స్ కూడా ఈ ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ మీ ఏరియాలో విఐపీ గనక ఉన్నట్టయితే మీరు విఐపీ కొంత మనీ స్పెండ్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఎర్లీ యాక్సెస్ అనేది ఒకవేళ మీకు ఇప్పుడు లేకపోయినా కానీ ఒక్కో సందర్భంలో అంటే ఇంతకుముందు సేల్స్ ఒక్కోసారి అయినప్పుడు ఎర్లీ యాక్సెస్ సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేసేవారు. అక్కడ క్లిక్ చేసి మనం ఆ ఎర్లీ యాక్సెస్ గ్రాప్ చేసుకునే అవకాశం ఉండేది. ఒకవేళ ఈసారి కూడా అలాంటి ఆప్షన్ ఏమైనా ఫ్లిప్కార్ట్ ప్రొవైడ్ చేస్తే అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో బేసిక్ గా సేల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. డేట్స్, లింక్స్ ఇంకా ప్రైమ్ వౌచర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. నేను వీలైనంత తొందరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక వాట్సాప్ నుంచి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ ఈ ఫీచర్ ఇప్పుడే అందరికీ వచ్చినట్టయితే లేదు. మీరు ఒకసారి మీ ఫోన్ లో చెక్ చేసి చూడండి మీకు ఇలాంటి ఫీచర్ యాడ్ అయిందా లేదా అని. ఇక్కడ వాట్సాప్ బ్లాగ్ లోనే ఇంట్రడ్యూసింగ్ అడ్వాన్స్డ్ చాట్ ఫీచర్, ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ మోస్ట్ సెన్సిటివ్ కాన్వర్సేషన్స్ అని ఉంది. సో మీ కాన్వర్సేషన్స్ ని అంటే మీ చాట్స్, గ్రూప్ చాట్స్ అవ్వచ్చు, ఇండివిజువల్ చాట్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించి అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ప్రొవైడ్ చేస్తున్నాను చెప్తున్నారు. బట్ ఇప్పుడు నాకున్న ఒక 6-7 ఫోన్స్ లో చెక్ చేసిన ఒక దానిలో కూడా నాకైతే రాలేదు. మీకు ఈ ఫీచర్ వచ్చిందో చెక్ చేయడం కోసం మీరు సింపుల్ గా చాట్ లేదా గ్రూప్ కి సంబంధించిన నేమ్ ఉంటుంది కదా అక్కడ ట్యాప్ చేసి అక్కడ ఉన్న సెట్టింగ్స్ లో గమనించినట్టయితే మీకు ఈ విధంగా అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని ఉంటుంది. ఇది ఉందో లేదో చెక్ చేయండి. ఇది ఉంటే మీరు ఆన్ లేదా ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి మరొక ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేశారు ఎక్కడ ఉంటుంది అని. అంటే ఉన్న ప్రైవసీ కాకుండా ఇది మరొక లేయర్ అని కూడా చెప్తున్నారు. ఒక్కసారి కనుక మీరు ఇది ఆన్ చేసినట్టయితే మీ చాట్ ని అవతలి వాళ్ళు లేదా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్న చాట్ ని ఎవరైనా గానీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉండదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏదైనా గ్రూప్ లో ఉన్నా లేదా ఇండివిజువల్ చాట్ లో ఉన్నా గానీ ఆ పర్టికులర్ చాట్ ని మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ కొత్త ఫీచర్ వచ్చి మీరు దాన్ని కనుక ఆన్ చేసినట్టయితే కెనాట్ ఎక్స్పోర్ట్ చాట్ అని వస్తుంది. అంటే ఎవరు కూడా చాట్ ని ఎక్స్పోర్ట్ చేయలేరు అనమాట. అంతేకాకుండా మరికొన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఫీచర్ వచ్చినట్టయితే నేను మరింత డీటెయిల్ గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కానీ ప్రస్తుతానికి నాకు ఫీచర్ రాలేదు. కానీ మీరు చాలా మందికి వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసి కామెంట్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీరు చదవాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి ఇక్కడ డీటెయిల్స్ చదవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఇక మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం వాట్సాప్ స్టేటస్ లో సాంగ్స్ కూడా పెట్టొచ్చు. అంటే మనం ఏదైనా ఫోటో లేదా వీడియో పెట్టేటప్పుడు సాంగ్ కూడా దానికి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు దీనికి సంబంధించి మరొక మంచి
మంచి అప్డేట్, అంటే ఉన్న ఫీచర్ ని మరింత బెటర్ చేయడం జరిగింది వాట్సాప్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను వాట్సాప్ ఓపెన్ చేసి అప్డేట్స్ ట్యాబ్ లో ఉన్నాను. ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. మీలో చాలా మందికి ఇమ్మీడియట్ గా ఒక చేంజ్ అయితే కనిపించే ఉంటుంది. ఎవరైతే ఇమీడియట్ గా నోటీస్ చేయలేదో నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్ట్, మ్యూజిక్, వాయిస్ అని ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా టెక్స్ట్, వాయిస్ మాత్రమే ఉండేది. ఎవరికైతే అప్డేట్ రాలేదో ఈ మ్యూజిక్ అని ఉండి ఉండదు, టెక్స్ట్ ఇంకా వాయిస్ అని ఉండే అవకాశం ఉంది. మనం ఏదైనా ఫోటో, వీడియో, టెక్స్ట్ ఏదైనా పెట్టేటప్పుడు మ్యూజిక్ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు స్ట్రైట్ అవే మ్యూజిక్ అని వచ్చేసింది. అంటే మీరు ఎలాంటి వీడియో, ఇమేజ్ ఏం పెట్టకుండానే స్ట్రైట్ అవే మ్యూజిక్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. మ్యూజిక్ దగ్గర ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ నుంచి మ్యూజిక్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎలాంటి అటాచ్మెంట్ లేకుండానే. ఎగ్జాంపుల్కి ర్యాండమ్గా నేను ఒక సాంగ్ సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ సాంగ్ కి సంబంధించిన thumbnail అది కనిపిస్తుంది తప్ప నేను ఎలాంటి ఫోటో లేదా వీడియో అయితే పెట్టడం జరగలేదు. మనకు కావాలంటే ఇక్కడ క్యాప్షన్ అది యాడ్ చేయొచ్చు. ఇక్కడ ట్యాప్ చేస్తే ఈ విధంగా సాంగ్ లో ఏ పార్ట్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఓకే అనుకుంటే డన్ దగ్గర ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి స్టిక్కర్స్ అవి పెట్టుకోవచ్చు ఎప్పట్లాగే. అలాగే టెక్స్ట్ కూడా ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంది. మీకు డీటెయిల్స్ అర్థమయ్యాయి అనుకుంటాను. ఇకపై ఎలాంటి ఫోటో లేదా వీడియో లేకుండానే స్ట్రైట్ అవే మ్యూజిక్ పెట్టుకునే అవకాశం ఉంది. ఒకసారి మీకు కావాల్సిన విధంగా ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత సెండ్ చేస్తే ఓన్లీ సాంగ్ అయినా కానీ స్టేటస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ ఫీచర్ కూడా మీకు వచ్చిందో లేదో చెక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వాట్సాప్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి ఫాలో అవడం మర్చిపోవద్దు. ఇక మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.